Welcome viewers, welcome to my channel. Okay, here question is find the Fourier series to represent the function f of x is equals to open flower bracket 0 comma minus pi less than x less than 0 where x square అంటే 0 less than x less than pi. సో మైనస్ పై టు 0 లిమిట్స్ ఉన్నప్పుడు f of x 0 టు పై లిమిట్స్ ఉన్నప్పుడు f of x స్క్వేర్. ఓకే, మనం ప్రీవియస్ సెషన్లో డిస్కస్ చేసినప్పుడు మీకు ఫంక్షన్ హ్యావింగ్ డిస్కంటిన్యూటీ అనే ఒక ప్రాబ్లం ఉంటుందని చెప్పాను కదా, అది ఇదే ఫైండ్ ద ఫోరియర్ సిరీస్ టు రిప్రజెంట్ ద ఫంక్షన్ f of x ఈక్వల్స్ టు. సో ఇదనమాట సొల్యూషన్. దాన్ని అట్లా ఎందుకు అన్నాము అంటే ఇక్కడ లిమిట్స్ అనేటివి మైనస్ పై టు 0 ఒకటి, 0 టు పై ఒకటి డిస్కంటిన్యూ అయింది. సో ఇది ఫంక్షన్ హ్యావింగ్ డిస్కంటిన్యూటీ ప్రాబ్లం. క్వశ్చన్ ఇలాగ ఇస్తారు. దీన్ని ఎలా చేయాలంటే ద ఫోరియర్ ఎక్స్పాన్షన్ ఆఫ్ f of x is ఏంటి, f of x is equals to a0/2 plus summation n is equals to 1 to infinity an cos nx plus summation n is equals to 1 to infinity bn sin nx. ఇది ఫోరియర్ ఎక్స్పాన్షన్. సో వేరే ఇక్కడ మళ్ళీ a0 అంటే ఏంటి, 1/π ఇంటిగ్రల్ మైనస్ పై టు పై f of x dx. వేరే ఇది ఏంటి మనకు మరి క్వశ్చన్ ఎలా ఇచ్చాడు, ఇలా ఇచ్చినప్పుడు ఏం చేయాలి అంటే లోపల ఒకటి మైనస్ పై టు 0 కదా, మైనస్ పై టు 0 f of x dx ఇది ఒకటి డివైడ్ చేయాలి ప్లస్ ఇంటిగ్రల్ 0 టు పై కదా, 0 టు పై f of x dx. ఇగో ఇట్లా డివైడ్ చేసుకోవాలి. ఇచ్చిన ఈ ఫంక్షన్ హ్యావింగ్ డిస్కంటిన్యూటీ అంటే మనం ఇలా చేయాలి. ఇది మైనస్ పై టు పై కదా, మైనస్ పై టు పై కవర్ అయింది చూడండి, మైనస్ పై టు 0 ఒకటి అండ్ 0 టు పై ఒకటి. సో మైనస్ పై టు పై అనేది కవర్ అయిపోయింది మనకి లిమిట్. ఇప్పుడు 1/π మైనస్ పై టు 0, మైనస్ పై టు 0 ఉన్నప్పుడు f of x ఏంటిది, మైనస్ పై టు 0 ఉన్నప్పుడు f of x 0 ప్లస్ 0 టు పై 0 టు పై ఉన్నప్పుడు f of x ఏంటి, x² dx. ఓకే, సో 1/π ఇది 0 ఇంటూ డిఎక్స్ 0 అయిపోయిందా, ఏముంది 0 టు పై x² dx ఒకటి ఉంది. దీనికి ఇంటిగ్రేషన్ చేస్తే a0 వచ్చేస్తుంది. సో 1/π x²కి ఏంటి x³/3 ఇంటిగ్రేషన్ 0 టు పై అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్, అంతే కదా. 1/π అప్పర్ లిమిట్ అంటే పై అంటే π³/3 మైనస్ లోవర్ లిమిట్ ఏంటి 0³/3. సో π³/3 1/π ఇంటూ π³/3 π³ పోతే π²/3 is our a0 is equals to 1/π minus π to π f of x cos nx dx. రైట్, సేమ్ దాన్ని అయితే a0 మనం ఎలాగైతే డివైడ్ చేసామో మైనస్ పై టు 0 ఒకటి, 0 టు పై ఒకటిగా మైనస్ పై టు 0 f of x cos nx dx ప్లస్ 0 టు పై ఒకటి f of x cos nx dx ఇట్లా డివైడ్ చేసిన తర్వాత 1/π ఏం చేసాం అక్కడ మైనస్ పై టు 0 ఉన్నప్పుడు f of x ఏంటి మరి 0. సో f of x ఇంటూ 0 ఇంటూ cos nx dx 0 అయిపోయింది ప్లస్ 0 టు పై f of x ఏంటి 0 టు పై ఉన్నప్పుడు f of x x². సో cos nx dx. రైట్, therefore 1/π ఏముంది ఇక 0 టు పై x² cos nx dx కదా. ఇప్పుడు దీన్ని ఇంటిగ్రేషన్ చేస్తే మనకు అవర్ రిక్వైర్డ్ an అనేది వచ్చేస్తుంది. ఇంటిగ్రేషన్ చేయాలంటే మళ్ళీ ఇక్కడ ఇంటిగ్రేషన్ చేసే రెండు టర్మ్స్ మల్టిప్లికేషన్లు ఉన్నాయి కాబట్టి యూవీ ఫార్ములా నేను ఆల్రెడీ ప్రీవియస్ సెషన్లో మీకు యూవీ అనేది షార్ట్కట్ మెథడ్లో ఎలా చేయాలో చెప్పాను కదా. u ఈజ్ ఈక్వల్స్ టు x², v ఈజ్ ఈక్వల్స్ టు cos nx. రైట్, u డాష్ ఈజ్ ఈక్వల్స్ టు 2x, v1 ఈజ్ ఈక్వల్స్ టు sin nx/n, u డబల్ డాష్ ఈజ్ ఈక్వల్స్ టు 2, v2 ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ cos nx ఆల్రెడీ ఇక్కడ ఎన్ని ఉంది కదా n² అయిపోయింది. u∏ ఈజ్ ఈక్వల్స్ టు 0, v3 ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ sin nx/n³. సో ఇట్లా రైట్. 1/π ఇది ఎలా రాస్తాం మనం, u ఇంటూ v1. సో x² ఇంటూ sin nx
n minus u dash v2 2x into minus cos nx by n square plus u double dash v3 2 into minus sin nx by n cube. లిమిట్స్ ఎక్కడ నుంచి 0 to pi. ఓకేనా, సింప్లిఫై చేయండి. 1/pi x square sin nx by n minus into minus plus 2x cos nx by n square plus into minus minus 2 sin nx by n cube. సో 0 to pi ఇంటిగ్రేషన్ అయిపోయిందిగా. అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్. therefore 1/pi అప్పర్ లిమిట్ ఏంటి మరి, పై సబ్స్టిట్యూట్ చేయాలి. సో పై సబ్స్టిట్యూట్ చేస్తే పై స్క్వేర్ sin npi డివైడెడ్ బై n ప్లస్ 2pi cos npi డివైడెడ్ బై n స్క్వేర్ మైనస్ 2 sin npi డివైడెడ్ బై n క్యూబ్. ఇది ఓన్లీ అప్పర్ లిమిట్ మాత్రమే. మైనస్ లోవర్ లిమిట్. లోవర్ లిమిట్ ఏంటి, లోవర్ లిమిట్ అంటే 0 ఇంటూ 0 ఇంటూ sin n 0 by n plus 2 into 0 into cos n 0 by n square minus 2 sin n 0 by n cube. ఇదేంటి, లోవర్ లిమిట్. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 1/pi pi square into sin npi వాల్యూ 0 డివైడెడ్ బై n ప్లస్ 2pi ఇంటూ కాస్ npi వాల్యూ ఏంటి, కాస్ పై వాల్యూ -1 కాస్ npi కాబట్టి పవర్ n డివైడెడ్ బై n స్క్వేర్ మైనస్ 2 ఇంటూ సైన్ npi వాల్యూ 0 అంతే కదా, మైనస్ 0 ఇంటూ సంథింగ్ 0 ప్లస్ 2 ఇంటూ 0 ఇంటూ సంథింగ్ 0 మైనస్ 2 ఇంటూ సైన్ 0 రైట్, హోల్ బ్రాకెట్. నౌ ఇప్పుడేంటి, ఇంకా 1/pi 0 పై స్క్వేర్ ఇంటూ 0. సో ఏమేమి ఉంది ఇక 2pi -1 హోల్ పవర్ n బై n స్క్వేర్. పై గెట్ క్యాన్సల్. 2 ఇంటూ -1 హోల్ పవర్ n డివైడెడ్ బై n ఈజ్ అవర్ an. ఇది an. నెక్స్ట్ మనం ఏం ఫైండ్ అవుట్, bn. నౌ bn ఫార్ములా ఏంటి, 1/pi మైనస్ pi to pi f of x sin nx dx. సో దీన్ని కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ 1/pi లిమిట్స్ డివైడ్ చేయాలి కదా. మైనస్ pi to 0 ఒకటి sin nx dx ప్లస్ 0 to pi ఒకటి f of x sin nx dx రైట్. 1/pi మైనస్ pi to 0 ఉన్నప్పుడు f of x ఏంటి, 0 అయిపోతుంది. సో 0 ఇంటూ సంథింగ్ 0. ఓకే, నెక్స్ట్ 0 to pi ఉన్నప్పుడు f of x ఏంటి, x స్క్వేర్ sin nx dx అంతే కదా. సో ఇప్పుడు దీనికి ఇంటిగ్రేషన్ చేయాలి. ఇప్పుడు ఇది ఇంటిగ్రేషన్ చేయాలంటే ఇది ఇంటిగ్రేషన్ చేసే టర్మ్స్ మళ్ళీ మల్టిప్లికేషన్లో ఉన్నాయి కాబట్టి యూవీ ఫార్ములా ఏంటి, u ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్, v ఈజ్ ఈక్వల్స్ టు sin nx. ఓకే, u డాష్ అంటే 2x v1 మైనస్ కాస్ nx బై n, u డబల్ డాష్ 2 v2 ఏంటి మైనస్ sin nx బై n ఉంది కాబట్టి ఆల్రెడీ n స్క్వేర్, u త్రిబుల్ డాష్ ఈజ్ ఈక్వల్స్ టు 0, v3 ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ అక్కడ ఆల్రెడీ ఉంది sin nx అంటే మైనస్ కాస్ nx, సో ప్లస్ అయిపోయింది కాస్ nx డివైడెడ్ బై n స్క్వేర్ ఇంటూ n క్యూబ్. ఓకేనా, సో ఇట్లా. ఓకే, 1/pi u ఇంటూ v కదా, అప్లై చేద్దాం. u ఇంటూ v1 ఎక్స్ స్క్వేర్ ఇంటూ మైనస్ కాస్ nx బై n మైనస్ 2x ఇంటూ మైనస్ సైన్ nx బై n స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ కాస్ nx బై n క్యూబ్. లిమిట్స్ ఎక్కడ నుంచి ఎక్కడ వరకు, 0 to pi. ఓకేనా, సింప్లిఫై. 1/pi ఎక్స్ స్క్వేర్ ఇంటూ మైనస్ ఎక్స్ స్క్వేర్ కాస్ nx బై n మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2x sin nx by n square plus 2 cos nx by n cube. లిమిట్ 0 to pi. ఏంటి, అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ అంతే కదా. ఓకే, 1/pi అప్పర్ లిమిట్ ఏంటి, పై
So minus pi square cos n pi divided by n plus 2 pi sin n pi divided by n square plus 2 cos n pi divided by n cube. ఇది ఓన్లీ అప్పర్ లిమిట్ మాత్రం. మైనస్ లోవర్ లిమిట్ ఏంటి 0. ఓకే, 0 ఇంటూ సంథింగ్ ఇది 0 అయిపోయింది. 2 ఇంటూ 0 అయింది 0 అయిపోయింది. ఓకేనా, ప్లస్ 2 ఇంటూ cos n 0 divided by n cube. ఇది బ్రాకెట్ హోల్ బ్రాకెట్. ఓకే, 1 by pi minus pi square into cos n pi ఏంటి minus 1 power n divided by n plus 2 pi into sin n pi ఏంటి 0 plus 2 into cos n pi ఏంటి minus 1 whole power n divided by n cube minus ఏంటి ప్లస్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 2 ఇంటూ cos n ఇంటూ 0. ఫస్ట్ లోపల cos 0 అయిపోయింది. cos 0 వాల్యూ ఎంత 1 డివైడెడ్ బై n క్యూబ్. సో 1 by pi minus pi square minus 1 whole power n divided by n plus 2 into minus 1 whole power n divided by n cube minus 2 divided by n cube. Okay, 1 by pi. Okay, minus is nothing but minus 1 whole power 1 minus 1 whole power n ఏమవుతుంది, బేస్ సేమ్ ఉన్నాయి కాబట్టి a power m into a power n a power m plus n divided by n plus ఇక్కడ LCM n cube 2 into minus 1 whole power n minus 2. ఓకే, 1 by pi square into minus 1 whole power n plus 1 by n ప్లస్ ఇందులో 2 కామన్ వస్తుందా minus 1 whole power n minus 1 divided by n cube. This is our bn. Now a0 comma an comma bn values substitute in equation number 1. equation number 1 ఏంటి మరి, equation number 1 ఏంటి అవర్ ఫోరియర్ ఎక్స్పాన్షన్. ఫస్ట్ రాసుకున్న ఫామ్లో అందులో చేద్దాం. చూడండి అందులో ఏముంది, అది f of x is equals to a0 by 2. మరి a0 ఏంటి, a0 ఏంటి మరి pi square by 3 divided by 2. ఓకేనా, ప్లస్ సమేషన్ n is equals to 1 to infinity an cos nx. an ఏంటి మరి 2 into minus 1 whole power n divided by n square into cos nx plus summation n is equals to 1 to infinity bn. bn ఏంటి మరి 1 by pi square into minus 1 whole power n plus 1 divided by n plus 2 into minus 1 whole power n minus 1 divided by n cube into sin nx. This is our required Fourier expansion of given f of x.